ఇద్దరు ఒకే చోట ఉన్నారు. నాయకుడు, దేశ ప్రజలు ఒకే చోట ఉన్నారు, ఒకే శరీరంగా బతుకుతున్నారు, ఒకే చోట ఉన్నారు, ఒకే వాతావరణం ఉన్నారు. కానీ ఇద్దరికి రెండు వేరు ఎక్స్పీరియన్సెస్. ప్రజలు కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నారు, కానీ అదే సిచ్యువేషన్ లో మోసే ఉంది. కానీ మోసేకి వాళ్ళు ఫీల్ అంత కంఫర్టబుల్ గా మోసే లేడు. వాళ్ళకి ఏ భారం లేదు, కానీ వాళ్ళతో పాటు బ్రతుకుతున్నాడు. అంతమంది తోడాలని చెప్పుకోవచ్చు, యాక్చువల్ లక్షల మంది ఉన్నారు. మోసకి ఏ ప్రాబ్లం చెప్పుకోవచ్చు యాక్చువల్ గా. కానీ వారి ప్రజల మధ్య ఉంటూ కూడా ఈయన బయట వాళ్ళలాగా ఉండాల్సిన పరిస్థితి అక్కడ మోసే ఏర్పడింది అక్కడ. ఇప్పుడు అందుకు దేవునితో మాట్లాడుతూ అంటున్నాడు. మళ్ళీ ఒకసారి చదువుకుందాం, ఒకసారి 12వ వచనం చదవండి. చూసారా అంటున్నాడు ఇక్కడ, ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది, వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం అని అడుగుచున్నారు. ఇక్కడ చూడండి, ఇజ్రాయెల్ ప్రజలు మోసే దగ్గరకు వచ్చి మాంసం అని అడుగుతున్నారు. ఇప్పుడు చూడండి, అసలు నిజంగా ఈ ప్రజలకు మనస్తత్వం ఒకసారి అర్థం చేసుకున్నాం. వీళ్ళు ఏంటంటే లక్షల మంది ఉన్నప్పుడు ఏదైనా సరే యాక్చువల్గా ఈజీగా సాధించుకోవచ్చు. కానీ వీళ్ళు యాక్చువల్గా వాళ్ళు ఒకరికొకరికి కూడా హెల్ప్ చేసుకోవడానికి వాళ్ళు రెడీగా లేరు యాక్చువల్గా చూసుకుంటే. నేను అందరూ కలిసి మోసే మీద పడి మాకు తినడానికి మాకు ఆహారము దయచి అని మోసేని వీళ్ళు అడుగుతున్నారు. అడుగుతున్నప్పుడు అక్కడ మోసే అంటున్నాడు, చూడండి దేవునితో అంటున్నాడు ఆయన, సరే అది నేను భరించలేనటువంటి భారము. అది నడిపించే దాంట్లో ఉన్నట్టు రిస్క్ అంటే ఇక్కడ మోసే చెప్తున్నాడు. వినండి అంటున్నాడు, ఇది నా వల్ల ప్రజలను ఒంటిగా మోయిట నా వలన కాదు, నేను భరింపలేని భారము. ఎందుకంటే కొంతవరకు భారం అయితే యాక్చువల్ నేను మోయొచ్చు, ఇది నా సామర్థ్యానికి తగినటువంటిది అయితే నేను యాక్చువల్గా దీన్ని చేయగలుగుతాను. కానీ యాక్చువల్లీ ఇది నా సామర్థ్యానికి మించింది అనిపించింది. ఇప్పుడు నిజంగా ఇక్కడ మోసే తొందరపడేటువంటి వాడు కాదు. అలా స్టార్ట్ లో చిన్న రిస్క్ వచ్చేసరికి దాన్ని ఫేస్ చేయలేక, దాన్ని సర్దుకోలేక, దానికి అడ్జస్ట్ అవ్వలేక వెంటనే సైడ్ అయిపోతాం అనుకున్నటువంటి నాయకుడు కాదు ఇక్కడ మోసే. దేవుడు పిలుచుకున్నప్పుడే నేను ఇష్టపడలేదు, కానీ దేవుడు బలపరచాడు కాబట్టి ఫరో దగ్గరికి వెళ్ళాడు. ఫరో దగ్గర కూడా కన్విన్స్ చేశాడు, చాలా రకాలు ట్రై చేశాడు. చాలా కాలం తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు బయటకు వచ్చారు. బాగానే ఉంది. ఇప్పుడు ఆల్రెడీ చూసుకుంటే రకం చూసుకుంటే మోసేకి ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలు 0 నుండి స్టార్ట్ అయ్యారు. అక్కడ వాళ్ళు బానిసగా ఉన్నారు. బానిస ఉన్న పొజిషన్ నుండి వీరిని దేవుడు మోసే ద్వారా వీరిని బయటకు తీసుకొచ్చాడు. ఎర్ర సముద్రాన్ని పాలు చేశాడు. ఇంకా ఎప్పటివరకు పీడిస్తూ బలైన ప్రజల శత్రువులకి ఎవరినూ కూడా వారు ఇంకా ఆ శత్రువులను చూడరు. ఇప్పుడు శత్రువుల పెద్ద ప్రాబ్లం లేదు. అప్పుడు భారంగా ఫీల్ అవ్వలేదు. అందరూ ఎలా నడిపించాలి ప్రభు, ఎర్ర సముద్రం ఎలా దాడించాలి దానికి భారంగా ఫీల్ అవ్వలేదు. ఇప్పుడు శత్రువు ఎవరు లేరు, కానీ సొంత ప్రజలు ఉన్నారు. కానీ ఇప్పుడు భారంగా ఫీల్ అవుతుంది. సడన్ గా అనిపిస్తుంది, అంటే ఇది నేను మోయలేని, నేను ఒక్కడనే నేను దీన్ని మోయలేను అంటున్నాడు. అంటే చూడండి, అంటే ఆత్మ సంబంధం చూసుకుంటే మనం కూడా మోస నడిపించడానికి ఏముంది, దేవుడు చెప్తాడు నడిపించడం, అందులో ఇంకేముంది, మోస కొత్తగా చేసేది ఏముందని అనిపిస్తుంది. జనరల్ గా చూసుకుంటే మోస పెద్ద కష్టపడడానికి ఇక్కడ ఏమీ లేదు. ఎందుకంటే దేవుడు నువ్వు కర్రెత్తో సముద్రం పాయలవుతుంటే మోస కర్రెత్తో సముద్రం పాయలేదు. లేదు నువ్వు పలానా చెయ్యి, బండం కొడితే నీళ్ళు వస్తాయని చెప్తే బండ కొడితే నీళ్ళు వచ్చింది. అందులో మోస ఫిజికల్ గా కష్టపడిందంటే పెద్ద ఏమీ లేదు. సో అందుకే గమనించండి, ఇక్కడ ఫిజికల్ గా కష్టపడేది ఏమీ లేదు. కాబట్టి మీరు డ్యూటీలోకి వెళ్ళి కంపెనీలో బయట కష్టపడతారు కాబట్టి, పాస్ గారు బయట అలా కష్టపడి కనబడలేదు కాబట్టి ఇందులో ప్రయాసం ఏమి లేదటువంటిది కాదు. మీరు ఫిజికల్ గా కష్టపడుతున్నారు కాబట్టి అది భారం అయినటువంటిది. పాస్ ఏముంది నాలుగు మాట చెప్పుకుంటారు కాబట్టి ఇందులో భారం లేదటువంటిది కాదు. పాస్ లైఫ్ చాలా ఈజీగా గడిచిపోతున్నటువంటిది కాదు. ఇది ఫిజికల్ గా స్ట్రెస్ లేకపోవచ్చు, ఫిజికల్ గా బాడీకి పెద్ద స్ట్రెయిన్ లేకపోవచ్చేమో, కానీ ఆత్మ సంబంధంగా చూసుకుంటే మాత్రము ఒక సాధారణ జాబ్ చేసుకున్న దానికంటే ఎక్కువ భారము నడిపించడంలో ఉంటుంది. ఇక్కడ మోసే ఫిజికల్ గా చేసేది ఏమీ లేదు, కానీ ఇది నేను భరించలేని భారం. ఒకసారి అలా వెనక్కి ఆలోచిస్తే మోసే ఏమైనా ఫిజికల్ గా కష్టపడుతున్నాడా? వీళ్ళకి ఆహారం కావాలంటే మోసేల్ని వేటాడి తీసుకొని వస్తున్నాడా? లేదా సముద్రం లేదా ఫరోతో ఈయన ఫిజికల్ గా ఫైట్ చేస్తున్నాడా? చేసేదేం లేదు. నువ్వు కర్ర పడేస్తే ఆ కర్ర పావు అవుతుంది దేవుడు చెప్తున్నాడు, పడేస్తే పావు అవుతుంది, మళ్ళీ పట్టుకుంటే అది కర్ర అవుతుంది. జస్ట్ సింపుల్ దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ఆ మాటను మోస చేస్తాడు అంతే. ఫిజికల్ గా మోసకి వచ్చిన కష్టమేమీ లేదు చూడడానికి. క్యాజువల్ పై పైన యాక్టివిటీ ప్రకారం చూస్తాం అనుకోండి, జనరల్ సెన్స్ చూస్తే మోసకి వచ్చిన కష్టమేమీ లేదు. అక్కడ ఫిజికల్ గా చేసేదేమీ లేదు. ఆయన చెప్తే చేసే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు కిందన. కానీ సడన్ గా ఎందుకో కానీ ఆయనకు అనిపించింది ఇది నేను భరించలేనటువంటి భారము. అంటే అర్థం ఏంటంటే గమనించండి, మోసే మాటలను బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, భారం అనేటువంటిది పనులు ఎక్కువ చేస్తూ దాని పనుల వల్ల జనరల్ గా ఒక సాధారణమైన మనిషికి కనిపించే రీతిలో పరిచర్య ఉండదు. మనం భారం అంటున్నప్పుడు ఈ కళ్ళకి కనిపించేది ఈ మైండ్కి అర్థమేది కాదు భారం అంటే. ముఖ్యంగా ఆత్మ సంబంధ విషయాలకు వచ్చేసరికి, పరిచయ విషయానికి వచ్చేసరికి ఇది కళ్ళకి కనబడకపోవచ్చేమో, కానీ ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయలేని, ఎవరికీ చెప్పుకోలేని భారం యాక్చువల్ ఇందులో ఉంటుంది. ప్రజలకు కూడా బహుశా నిజంగా భారం అర్థమై ఉంటే బహుశా మోస అంతగా వీళ్ళు డిమాండ్ చేసే వాళ్ళే కాదు. చూడు జనం ఒకసారి ఆలోచించి మామూలుగా ఒకడే ఏం చేస్తాడు? మనం ఇంత లక్షల మంది వెళ్ళి మనం మోసని అడుగుతున్నాం, మోస ఎక్కడి తీసుకొస్తారు ఆహారం వాళ్ళు అనుకోవచ్చు, కానీ యాక్చువల్ వాళ్ళు అడుగుతున్నా అలా ఆలోచన చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి అనిపిస్తుంది అంటే మోస లేడు,
ఆయన ఎవరికైనా చెప్తే చెప్పిన ఖచ్చితంగా పని చేస్తారు. ఆయన ఆల్రెడీ లీడర్ అనే విషయం ప్రూవ్ అయింది, మనందరికీ ఈయన నాయకుడు అనే విషయం ప్రూవ్ అయింది. కాబట్టి ఆయన చెప్తే ఎవరైనా సరే చేస్తారు. యోషువ ఉన్నాడు, అహరోను ఉన్నారు, గోత్ర పెద్దలు ఉన్నారు, వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు. మోషే చెప్పడం లేటు, చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నా సరే ఫిజికల్ గా తనకి ఎటువంటి పని భారం పెద్దగా లేకపోయినా సరే మోషే ఎందుకు ఆ రోజు భారంగా అంటే అర్థం ఏంటంటే మోషే ఫిజికల్ గా చేసే పెద్ద ఏం కష్టం లేనప్పుడు కూడా ఇందులో మామూలుగా చూస్తే అర్థం కానటువంటి ఏదో ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ, చాలా తీవ్ర స్థాయిలో ఉన్న బాధ్యత ఖచ్చితంగా ఇందులో ఉంటుందన్నమాట. ఫిజికల్ కష్టం లేదు కాబట్టి ఇందులో పెద్ద ప్రయాసం లేదంటువంటిది కాదు. జనరల్ గా మామూలుగా పరిచయం ఊరిని ఏదో ఆర్గనైజేషన్ లో చేసుకుంటూ వెళ్ళిపోతే ఇందులో పెద్ద భారం లేదు. యాక్చువల్ గా పై పని చేసుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోండి మోషే, ఈయనకి పెద్ద భారమే కదా అసలు అది. మనం జనరల్ గా చూస్తే మోషే ఎంత బలహీనుడు అనిపిస్తుంది మనకి. వీళ్ళు వచ్చి నాకు ఆహారం కావాలని అడగగానే మోషే ప్రభు నన్ను చంపే, ఎందుకు నా మీద దయలేదా, నన్ను ఇలా చేస్తావు, నేను వీళ్ళు కన్నానా, లేదు వీళ్ళు గర్భం ధరించానా, నువ్వు ఎందుకు వీళ్ళందరూ నన్ను అడుగుతున్నారు, నన్ను చంపే అంటున్నాడు. బాగా కష్టపడి పని చేసి ఇంటి రాగా సడన్ గా వీళ్ళందరూ నాకు మాంసం ఏది అని అడిగితే ఆ టైర్డ్నెస్ లో వచ్చినటువంటి ఫ్రస్ట్రేషన్ కాదు ఇది. అంతకుముందు ఆయన ఫిజికల్ ఏ స్ట్రెస్ లేదా ఆయనకి. కానీ ఇందులో ఈ నాయకత్వం ఉన్న దానిలో ఏదో ఆత్మ సంబంధం ఏదో ఉంది, అది మోషని పట్టి విడుస్తుంది. వాళ్ళందరూ వచ్చి మాంసం మాకుమ్మని అడగగానే సడన్గా మోషకి ఎందుకు ఆ భారాన్ని ఫీల్ అయ్యాడు. ఎంతగా ఫీల్ అయ్యాడంటే అని అంటున్నాడు, అంత మోయడం నా వలన కాదు, అది నేను భరింపలేని భారము, నీవు నాకిట్లు చేయదలిచినడలా నన్ను చంపుము, నా మీద నీ కటాక్షము వచ్చినడలా నేను నా బాధను చూడకున్నట్లు నన్ను చంపము. సరే బైబిల్ ఒకసారి చూడండి, అందుకని చూడండి ఎక్కువ అంట ఒక క్రిస్టియన్ మ్యాగజైన్ చదివా నేను. డిప్రెషన్ అంటాం చూసారా, నిరుత్సాహం అంటాం యాక్చువల్గా. కానీ నిరుత్సాహం అన్నదానికి డిప్రెషన్ అంటే అది నిరుత్సాహం కంటే ఇంకా బాగా లోతుగా ఉంటుంది, అది బాగా ఎక్కువ ఉంటుంది. అది డిప్రెషన్ అంటాం, తెలియదు మరి ఏమంటారు తెలియదు, కానీ మీరు డిప్రెషన్ అంటాం. అంటే ఏమి చేయాలనిపిస్తూ అలా ఏదో తెలియటువంటి ఒక మానసిక రుగ్మతతో పీడం పడుతూ చచ్చిపోవాలనిపిస్తుంది చాలా మంది. దాన్ని ఇంగ్లీష్లో డిప్రెషన్ అంటారు. తెలుగు జస్ట్ మనం చెంతో లేదని ఇంకేదో అంటున్నాం, కానీ అది ఎంతకన్నా లోతైనటువంటిది. మోషే ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయాడు. ఒక క్రిస్టియన్ మ్యాగజైన్ చదివిన విషయం ఏంటంటే ఎక్కువగా ఈ మానసిక ప్రాబ్లమ్స్ వచ్చేదంటే ఎక్కువ పాస్టర్లకేనండి. జనం ఏమనుకున్నాం అంటే పాస్టర్లు హ్యాపీగా బతికేస్తారు అనుకుంటున్నాం. ఏదో మెల్లగా 4 మాటలు చెప్పుకుంటాండి చెమట పట్టకుండా హ్యాపీగా కానికేసి తీసుకెళ్ళిపోతారు ఏముందని అనుకుంటున్నాం. కానీ యాక్చువల్గా నిజం నేను చెప్పిన నిజం, క్రిస్టియన్ మ్యాగజైన్ చదివాను. ఎక్కువగా డిప్రెషన్ గురేది ఎవరంటే పాస్టర్స్ వస్తారంట. ఎందుకంటే 10 మంది వస్తారు, 10 మంది 10 ప్రాబ్లం చెప్పుకుంటారు. వాళ్ళకి సంబంధించిన వరకు వాళ్ళు ఒక ప్రాబ్లం చెప్పుకున్నారు పాస్టర్కి, వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోతారు. కానీ ఎగురుంటే వాళ్ళు చెప్పలేని తర్వాత ఆ ప్రాబ్లం వాళ్ళది కాదు, ఎగురున్న ప్రాబ్లం ఏంది అవుతుంది. అది అలా మైండ్ లో ఉంటుంది. అలా ఒకరు తెలుగు చాలా 10 మంది 10 ప్రాబ్లం చెప్పారు అనుకోండి, ఇప్పుడు సడన్ గా 10 ప్రాబ్లం పాస్టర్ మైండ్ లో వెళ్తుంటాయి. అలాగే ఏంటంటే చాలా మందికి ఇవన్నీ ఎక్కువ ఆల్రెడీ ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఉన్నట్టుగా మాకే ఒకటి ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకో వేరే వాళ్ళు అన్ని కూడా మీద వేసుకోవాల్సి వస్తుంది. అందుకే పాస్టర్ ఎక్కువ డిప్రెషన్ అవుతారంట. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే చాలా మంది పాస్టర్స్ కి డిప్రెషన్ ఉంటున్నాను. ఈలే కూడా చాలా సందర్భాల్లో నన్ను చంపన్నాడు, దేవుని దగ్గర దేవునితో ప్రార్థన చేశాడు, నన్ను చంపమని. యోనా ప్రార్థన చేశాడు, చచ్చిపోతే బెటర్ అనిపించింది. అది పరిచయలో ఫెయిల్యూర్ అయినటువంటి వాళ్ళకి వచ్చిన మాట కాదు. ఆ మాట అప్పుడు గొప్పగా అద్భుతాలు చేసేసి అబద్ధ పర్వతాలను చంపేసి ఆకాశంలో అగ్నిని తీసుకొచ్చేసి వర్షాన్ని తీసుకొచ్చేసి ఈయన అద్భుతాలు చేసిన తర్వాత చివరికి సడన్ గా అంటున్నారు, ప్రభా నేను చచ్చిపోతే బాగున్నాను. ఎక్కడ వీళ్ళకి వాడబడడానికి అవకాశం లేక కాదు, లేదా వీళ్ళ వల్ల అద్భుతాలు ఏమి జరక్క నేను బతడం ఎందుకు అంటలేదు. వీళ్ళు అన్ని అద్భుతాలు వీళ్ళ ద్వారా చేరి నిజంగా దేవుడు వీళ్ళు పిలుచుకున్న విషయం క్లియర్ గా ప్రూవ్ అయింది. నిజంగా దేవుడు పిలుచుకున్న ప్రూవ్ అయినటువంటి వాళ్ళే ఒక్క టైంలో అంటే మేము చచ్చిపోతే బాగున్ను. అబద్ధ ప్రవక్తలుగా ప్రాబ్లం లేదు అక్కడ 400 మందికి, అబద్ధ ప్రవక్తలుగా ప్రాబ్లం లేదు. కానీ ఏలియా ఆ రోజు అంటున్నాడు నేను చచ్చిపోతే, ఎప్పుడు కూడా మోసేదే అంటున్నాడు, నాకిట్లు చేయదలిచినలా నన్ను చంపము, నా మీదకి నీ కటాక్షం వచ్చినలా నేను నా బాధను చూడకున్నట్లు నన్ను చంపము అన్నాడు. మోషే యాక్చువల్ ఇతరులుగా చూసుకుంటే మోషే యాక్చువల్గా ఆ రోజు చావును కోరుకున్నాడు. నిన్న దయ ఉంటే వీళ్ళందరినీ పంపించాను లేదు, నన్ను విడిపించాను లేదు, నీకు నా మీద ఏమంత దయ నన్ను చంపి అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే చచ్చిపోవడానికైనా రెడీ అయ్యాడు, కానీ వీళ్ళతో మాత్రం కలిసి ఉండడానికి మాత్రం. వీళ్ళందరినీ మోషే ఆ రోజున ప్రేమించే వీళ్ళ దగ్గరికి వెళ్ళాడు విడిపించడానికి, ఇష్టం లేకపోయినా సరే వెళ్ళాడు. కానీ అదే ప్రజల నుండి వేరే రకమైన సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు నిజంగా ఇద్దరి ప్రజల ప్రేమ లేక కదా మాట ఉంది. ప్రేమ ఉంది, వాళ్ళతో ఉండాలని ఉంది, వాళ్ళతో కలవాలని ఉంది.
వాళ్ళు నడిపించాలంది. కానీ ఆయన నుండి ఫిజికల్ గా, మెంటల్ గా, స్పిరిచువల్ గా ఏదైతే ఆయన గురవుతున్నాడో, ఏదైతే భారం ఫీల్ అవుతున్నాడో, ఆ భారం యాక్చువల్గా మోసారని ఫీల్ అవుతున్నాడు. ఇది నేను ఒక్కడిని యాక్చువల్గా అయితే నేను భరించలేను. ఆ భారం అనేటువంటిది, ఆ ఆత్మీయ భారం అనేటువంటిది ఖచ్చితంగా సేవకుల మీద ఉంటుంది. ఏంటంటే బైబిల్ చదివితేనే మనకు అర్థమవుతుంది. మీరు జనరల్ గా యాక్టివిటీ ప్రకారం చూస్తే మీకు ఇది సేవ అంటే అసలు పెద్ద భారం అనిపించదు యాక్చువల్ గా. కానీ అందులో భారం ఉంటుంది. నేను ఒక్కడనే భరించలేనంత భారము ఉందంటున్నాడు. అంతగా వాడబడు అద్భుతాలు జరుగుతున్నటువంటి మోషే అంటున్నాడు టైంలో, ప్రభు ఇది ఒక్కడనే నేను భరించలేను, నీకేమాత్రం నా మీద దయ ఉన్నాను, నన్ను చంపేస్తే ఇక్కడ ఉన్నాను, నేను చంపేస్తే నేను హ్యాపీగా చచ్చిపోతాను, కానీ వీళ్ళు అనిపించడం నా వల్ల కాదు, వీళ్ళ భారం నేను భరించలేను అన్నాడు. అప్పుడు చూడండి దేవుడు అంటున్నాడు, చదువుకుందాం. ఎప్పుడైతే మోషే నేను భరించలేకపోతున్నాను అంటున్నాడో, వెంటనే దేవుడు ఒక ఆలోచన వచ్చింది. దేవుడు అంటున్నాడు, నువ్వు ఒక 70 మంది మనుషులను అద్దకు పోగు చేసి ప్రత్యక్ష గుడారం అద్దకు వారిని తోడుకొని రమ్ము, అక్కడ వారు నీతో కూడా నిలబడవలను, నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను, మరియు నీ మీద వచ్చిన ఆత్మల పాలు వారి మీద ఉంచెదను, ఈ జనుల భారమును నీ ఒంటిగా మోయుకున్నట్లు వారు దానిలోని ఒక పాలు నీతో కూడా భరింపవలను. ఇక్కడ గమనించి, ఎప్పుడైతే మోషే నేను భరించలేకపోతున్నాను అంటున్నాడో, అప్పుడు దేవుడు అంటున్నాడు, మోషే ఒక పని చేయి, నువ్వు 70 మందిని నువ్వు తీసుకొని పెద్దను తీసుకొని రా, గుడారం దగ్గర తీసుకొని వస్తే నేను పని చేస్తాను అంటున్నాడు. దేవుడు ఏమంటాడంటే, నీకు సపోర్ట్ చేయడానికి ఆ 70 మందిని నీ కొరకు పెడతాను, నువ్వు మోసేటువంటి భారంలో కొంచెం వాళ్ళు మోస్తాన్నాడు. అయితే అందులో ప్రాముఖ్యమైన విషయం ఏంటి తెలుసా? దేవుడు మోషేతో ఏమన్నాడంటే, ఒకసారి చదువుతాను, మీరు గమనించండి. చూడండి 17వ 2 లైన్లో, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచేదను. గమనించిన ఇక్కడ ఈ 70 మంది నీకు సపోర్ట్ చేస్తారని దేవుడు చెప్తున్నప్పుడు ఏమంటున్నాడు తెలుసా? నా ఆత్మలో కొంత భాగం నేను నీకు ఇచ్చే వాళ్ళకి ఇస్తాను చెప్పట్లేదు, నీకు ఇచ్చిన దాంట్లో కొంత వాళ్ళకి నేను ఇస్తానంటున్నాడు. నీకు ఇచ్చిన దాంట్లో కొంత నేను వాళ్ళకి ఇస్తాను, వాళ్ళు నీకు సపోర్ట్ చేస్తారు. అంటే యాక్చువల్గా అర్థం ఏంటంటే, ఇప్పుడు యాక్చువల్ నిజంగా చూస్తే ఈ 70 మంది ఇప్పుడు ఏదైతే ఇక్కడ నుండి చేస్తారని మోషేకి దేవుడు చెప్పాడో, అప్పటి వరకు ఆ 70 మంది కలిస్తే చేసేటువంటి ఆ పనంతటిని కూడా ఇప్పటివరకు మోషే ఒకటి చేసుకుంటూ వచ్చాడు. నా ఆత్మ నీకు ఇచ్చాడు, నేను కూడా వాళ్ళకి నా ఆత్మని ఇస్తాను, నా ఆత్మలో పాలు వాళ్ళకి ఇస్తాను చెప్పట్లేదు. నేను ఏదైతే నీకు ఇచ్చానో, నీకు ఇచ్చిన దాంట్లో కొంత తీసి నేను వాళ్ళకి ఇస్తాను, ఇక్కడ నుండి నీ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు కొంతవరకు పంచుకుంటారు అంటున్నాడు దేవుడు. గమనించండి, అంటే బేసిక్ అర్థం ఏంటంటే, ఎలా చూసుకున్నా సరే ఒకటే, ఎందుకు తెలుసా? నేను నీకు ఇంత బలం ఇస్తాను, ఇంత స్ట్రెంగ్త్ నీకు ఇస్తాను, అది నువ్వు ఒకరివైనా సరే నీకు ఇంత స్ట్రెంగ్త్ లేదు, నువ్వు కొంతమంది షేర్ చేసుకోవాలన్నా సరే నీకు ఇచ్చినట్టు దాంట్లోనే తీసి నేను కొంత మిగిలిన వాళ్ళకి ఇస్తానన్నా. అంటే అర్థం ఏంటి తెలుసా? బేసిక్ గా అక్కడ చూసుకుంటే మోషేకి నిజంగా భారం పెద్ద తగ్గడం కూడా లేదు. ఎందుకంటే మోషేకి అవసరమైనంత ఆత్మ బలాన్ని ఇచ్చి మరలా మిగిలిన 70 మందికి దేవుడు తన ఆత్మలో కనుక వాళ్ళకి ఇచ్చి ఉంటే మోషేకి ఆల్రెడీ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ 70 మంది అదనంగా యాడ్ అయ్యారు కాబట్టి మోషే కొంచెం కంఫర్టబుల్ గా చేసుకోవచ్చు. కానీ దేవుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు, నేను నీకు ఇచ్చిన దాంట్లో కొంత వాళ్ళకి ఇస్తాను, అంటే నేను వాళ్ళకి ఇస్తున్నప్పుడు నా దాంట్లో తీసి వాళ్ళకి ఇవ్వట్లేదు, నా దాంట్లో తీసిస్తే నీకే ఉంటుంది కాబట్టి ఇప్పుడు నీకు కొంచెం భారం తగ్గుతుంది. కానీ ఏం చేస్తాను తెలుసా? నేను నా దాంట్లో తీసి వాళ్ళకి ఇవ్వట్లేదు, నేను ఆల్రెడీ నీకు ఇచ్చినటువంటి దాంట్లో ఉండే కొంత భాగం తీసుకొచ్చి వాళ్ళు నేను ఇస్తున్నాను. అంటే అల్టిమేట్ గా వాళ్ళంతా సపోర్ట్ చేస్తారు సార్, అది కూడా వచ్చింది. ఎక్కడ వచ్చిందంటే మోషే దగ్గర ఉండే వాళ్ళకి అది వచ్చింది. అంటే 70 మంది చేసేటువంటి పదే పనిని అప్పుడు మోషే చేస్తూ వచ్చాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ దేవుని కృప గురించి చెప్పుకోవచ్చు మనం. దేవుడు ఖచ్చితంగా ఆ 70 మందితో కలిసి చేసిన మోషే, 70 మంది లేకుండా వాళ్ళ సపోర్ట్ లేకుండా మోషే చేసిన, ఖచ్చితంగా మోషేతో దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడు. దేవుడు ఆ కృపని ఖచ్చితంగా పౌలుకి ఇచ్చినట్లుగా మోషే కూడా దేవుడు ఇస్తాడు. కానీ నేను చెప్పేది ఏంటంటే, పరిచయం దానిలో ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో ఒకసారి ఆలోచన చేయాలన్నా. ఇది సామాన్యంగా ఊరు నామకార్థంగా చేసుకుంటూ వెళ్ళిపోయేటువంటి పని కాదు, ఆత్మ సంబంధమైనటువంటిది. ఇందులో చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది, ఇందులో చాలా బాధ్యత ఉంది. ఎందుకంటే అందులో ఒకసారి ఉంటాం, మనందరూ ఎక్కడ బ్రతికే వాళ్ళమే, వారం 3 సార్లు మొహాలు చూసుకునే వాళ్ళమే, కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా వ్యత్యాసం ఉంటుంది. మీరు బలహీనంగా ఉంటే, మీరు నిరుత్సాహం ఉంటే బలపరచడానికి నేను వస్తాను, లేదు మీరు దగ్గరికి వస్తారు, 4 మాటలు చెప్తాను, మీరు బలం పొందుకుంటారు. మీకు ప్రాబ్లం వస్తే పాస్టర్ చెప్పుకుందని మీకు అనిపిస్తుంది, కాబట్టి మీకు ఒక అవకాశం ఉంది. కానీ అదే పాస్టర్ గారి ప్రాబ్లం వస్తే ఎప్పుడైనా ఆలోచించారా? ఆత్మ సంబంధంగా జ్వరం వస్తే పాస్టర్ గారు బయట తీసుకొస్తాం, పాల్పడి చేస్తాం, అది వేరు. అది కానీ చెప్పుకోవడానికి, పంచుకోవడానికి. ఎందుకంటే ఆల్రెడీ విశ్వాసులే బోల్డ్ ప్రాబ్లమ్స్ తో ఉంటారు, వాళ్ళకి పాస్టర్ గారు బోల్డ్ విషయాలు చెప్పుకుంటుంటారు. మళ్ళా పాస్టర్ ప్రాబ్లమ్స్ దగ్గర పాస్టర్ మళ్ళీ అదే విశ్వాసం దగ్గరికి వెళ్ళి నాకు కూడా ఈ ప్రాబ్లం చెప్పడానికి వీలు
లేదు. చెప్పుకోలేదు కాబట్టి పాస్టర్ ఏం లేవా? ఉంటాయి, కానీ చాలా మంది బయటికి చెప్పుకోరు. చెప్పుకోవట్లేదు కాబట్టి లేవనేటువంటిది. కాబట్టి ఏంటంటే పరిచయం అనేటువంటిది జస్ట్ మీరు అర్థం చేసుకోండి. ఆత్మ సంబంధ పరిచయం ఎలా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. ఇది ఊరిని క్యాజువల్ గా చేసుకుని వెళ్ళిపోయేటువంటిది కాదు, సులువుగా జరిపేటువంటి కార్యం ఇది కాదు. ఇది దేవుడు నియమించింది. ఇందులో ఖచ్చితంగా ప్రయాసం ఉంది. ఇందులో ఆ 70 మంది యొక్క పాలు 70 మంది నేను నీకున్న దాంట్లో నీకు ఇస్తానని చెప్తున్నాడు దేవుడు. అక్కడ ఎక్కడ నీకు 70 మందిని సపోర్ట్ చేస్తారు, కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేసిన సరే నేను నీకు ఇచ్చిన దాంట్లోంచి తీసుకొచ్చి వాళ్ళు నేను ఇస్తున్నా అంటున్నాను. ఇప్పుడు అందుకే నేనైతే అందుకే చూడండి, కొన్ని విషయాల్లో చేసేవాళ్ళు ఉంటే మంచిదే, కానీ వెనకాల సపోర్ట్ చేసేవాళ్ళు లేకపోతే ఏంటి పరిస్థితి అంటే, ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా అల్టిమేట్గా చివరికి పాస్టర్ గారు చేసుకోవాల్సి వస్తాం. ఎందుకంటే పిలుచుకుంది పాస్టర్ గారిని కాబట్టి, దేవుడు పిలుచుకుంది సేవకుని కాబట్టి, అల్టిమేట్ గా వాక్యమే కాదు, అవసరమైతే అరేంజ్మెంట్స్ కూడా పాస్టర్ గారు చేసుకునే పరిస్థితి ఒకసారి వస్తారు. ఒకప్పుడు నేను చేసి తుడిచాను, నేను కార్పెట్లు వేసాను, ఒకప్పుడు నేను డ్రమ్మ కొట్టాను, జాజు కొట్టాను, అవన్నీ నేను చేస్తాను. ఒకప్పుడు ఒకళ్ళు మళ్ళా వెనక్కి మళ్ళా డ్రమ్మే కొట్టుకోసి వచ్చింది అనుకోండి, అది చేసుకొని కూడా రెడీగా ఉండాలి. ఎందుకంటే పరిచయం మీద పాస్టర్ మీద రెస్పాన్సిబిలిటీ ఉంటే విశ్వాసాలకి. పాటలు పాడేవాళ్ళు ఉంటే పాస్టర్ పాటలు పాడడం ముందు తగ్గించుకుని స్ట్రెస్ ఉండదు. డ్రమ్ము కొట్టేవాళ్ళు ఉంటే తొందరగా ఆ ప్రాబ్లం ఉండదు. లేదా ఇంకేదో అరేంజ్మెంట్ చేసేవాళ్ళు ఉంటే ఆ ప్రాబ్లం ఉండదు. కానీ సడన్ గా వాళ్ళకి ఏదో జరిగి వాళ్ళు మానేస్తే, వాళ్ళు మానేసినా సరే దాన్ని పాస్టర్ చేసుకుని రెడీగా ఉండాలి. అది పాస్టర్ మనసు. వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు లేరని చెప్పేసి పాస్టర్ గారు మానేసి కూర్చొని వీలు లేదు. దేనికైనా సరే ఎల్లప్పుడు రెడీగా పాస్టర్ గారు ఉండాలి. అది వెనకాల సపోర్ట్ చేసే ఉన్నా, సపోర్ట్ చేసే వాళ్ళు లేకపోయినా సరే చేయాల్సిన కార్యం మాత్రం ఆటంకం లేకుండా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. పాస్టర్ గారు దానికి రెడీగా ఎప్పుడు కూడా ఉండాలి. పౌలు కూడా తిమోతికి చెప్తున్నప్పుడు కూడా అలాగే ప్రతిదీ చెప్తారు. ఆయన ఇప్పుడు చేసి ఉన్నారు కాబట్టి చేయట్లేదు అంటుంది కాదు, చేసేవాళ్ళు లేకపోతే మళ్ళీ తిరిగి నేనే చేసుకుంటాను. చేసుకున్నప్పుడు కూడా సనుకోవాల్సిన పని లేదు. ఎప్పటికైనా సరే చేసుకోవాల్సి వస్తే మరలా అరేంజ్ చేసేవాళ్ళు ఎవరు లేకపోతే డ్రమ్ము కొట్టాలి మానేస్తే, పాటలు పాడాలి మానేస్తే నేనే పాడుకుంటాను, నేను డ్రమ్ కొట్టుకుంటాను, అరేంజ్ నేనే చేసుకుంటాను. అల్టిమేట్ గా రెస్పాన్సిబిలిటీ అంతా పాస్టర్ చేతుల్లోనే ఉంటుంది. చేసేవాళ్ళు ఉంటే మంచిదే, కానీ చేసేవాళ్ళు లేకపోయినా సరే పాస్టర్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. చేసుకుంటే అందులో భారం ఏమి ఉండదు. ఎందుకంటే దేవుడు ప్రతిదాని కృపను ఇస్తాడు. పౌలు కూడా దేవుడు కృపను ఇచ్చాడు. పౌలు కూడా శరీరం ఉన్నప్పుడు ప్రభా నేను చేసుకోలేకపోతుంది అంటే, దేవుడు నా కృప నీకు చాలు, నీకు ఆ ప్రాబ్లం నేను ఫీల్ అవద్దు, నీ పని మాత్రం రాదు, నువ్వు చేసుకుంటేనే వెళ్ళిపోతుంది. ఎందుకంటే నువ్వు చేసేటువంటి పరిచర్య నీ బలంతో నువ్వు చేయవు, నా కృపను ఇస్తాను కానీ నా కృపను బట్టి నువ్వు పని చేసుకెళ్తావు. కాబట్టి ఏంటంటే దేవుడు సేవకులు ఇచ్చింది, సేవకుల సామర్థ్యాన్ని దేవుడు ఇచ్చేది. అందుకనే స్టార్టింగ్ చెప్పని చూస్తారు, దేవుడు పిలుచుకునేటప్పుడు తల్లి గర్భంలో నువ్వు పిండం కాకుండా నేను చూశాను అంటున్నాడు. అందుకని దేవుడు ఆదిలో అంతాన్ని చూస్తారు. కాబట్టి ఒక సేవకుని ఒక చోట పెట్టినప్పుడు ఆ సేవకుడు ఏమేమి చేయగలడు, ఏమి చేయాల్సి ఉంటుంది, దేవుడు అన్నిటిని ముందుగానే చూసి దానికి తగ్గట్టుగా ఆ కాపరికి ఆ సేవకునికి ఆ సామర్థ్యాన్ని దేవుడు పెట్టి అప్పుడు అక్కడ ఇప్పుడు చూడండి, దేవుడు ఆ సామర్థ్యాన్ని పెట్టాడు కాబట్టి, కృపనిచ్చాడు కాబట్టి ఆ ఒత్తిడి ఉండదనేటువంటిది కాదు, ఆ భారం ఉండదని కాదు, ఆ స్ట్రెస్ ఉండదనేటువంటిది కాదు. ఇప్పుడు చూడండి, కొన్ని కన్స్ట్రక్షన్స్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు ఎగ్జాంపుల్ రైల్వే పట్టాలు ఉన్నాయి చూడండి, ఎంతో బరువుతున్న ట్రైన్స్ పట్టాల మీద వెళ్తూ ఉంటాయి. ఆల్రెడీ టెస్ట్ చేసి ఆ తర్వాత వాటిని యూజ్ చేస్తారు, ఐరన్ పట్టాలని. అయినా సరే మీరు గమనించలేదు, ట్రైన్ వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా పట్టాలు కొంచెం బెండ్ అవుతూనే ఉంటాయి. ఇదంతా టెస్ట్ చేశారు కాబట్టి దానికి ఏ స్ట్రెస్ ఉండదంటుంది కాదు, దానికి కెపాసిటీ పెట్టి తయారు చేశారు కాబట్టి దానికి ప్రెషర్ ఉండదంటుంది కాదు, దాని అంత కెపాసిటీ పెట్టి చేసిన ప్రెషర్ ఖచ్చితంగా ఉంటుంది. దేవుడు ఆ కృపనిచ్చాడు కాబట్టి వాళ్ళు ఒత్తిడి ఉన్నటువంటిది కాదు. దేవుడు వాళ్ళని పిలిచినాడు కాబట్టి అన్ని సాఫీగా సాగిపోతున్నటువంటి కాదు. దేవుడు ఎర్మియా తనని చూసారా, మొదటి రోజులు మనం చూసాం, నువ్వు వారికి భయపడద్దు అన్నాడు దేవుడు, నేను తోడుగా ఉంటాను. అర్థం ఏంటంటే, ఎర్మియాని నేను పిలుచుకున్నాను, తల్లి గర్భంలో పిండ కాకుండా నేను చూశాను, నీకు అవసరం సామర్థ్యాన్ని నేను ఇచ్చాను అంటే వెంటనే నువ్వు వాళ్ళు భయపడద్దు అని అర్థం ఏంటంటే, నేను నిజంగా పిలుచుకున్నా సరే, నిజంగా నేను సామర్థ్యం ఇచ్చినా సరే నువ్వు భయపడే పరిస్థితి ఖచ్చితంగా నువ్వు ఫేస్ చేసే తేలాల్సి ఉంటుంది. అప్పుడు నువ్వు భయపడకుండా నువ్వు ధైర్యంగా అంటున్నాడు. దేవుడు పిలుచుకున్నాడు కాబట్టి ఆటోమేటిక్గా ప్రతి కార్యం ఈజీగా జరిపోద్ది అంటున్నది కాదు. అది మిమ్మల్ని అయినా సరే నన్నైనా సరే దేవుడు పిలుచుకున్నప్పుడు మనం లయం అయిపోకుండా దేవుడు కాపాడుతాడు, కానీ ఒత్తిడి ఖచ్చితంగా ఉంటుంది, ఆ బాధ ఖచ్చితంగా ఉంటుంది. మోషన్ దేవుడు పిలుచుకున్నాడు కాబట్టి అని చెప్పేసి పరిచయం ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోలేదు. ఆయన కూడా చాలా భారాన్ని ఫీల్ అయ్యాడు. ఆ భారం ఫీల్ అవడం దేవుడు ఆయన అలా ఎంకరేజ్ చేస్తూనే ముందు నడిపించాడు. అంటే డిస్కరేజ్ వచ్చిందంటే
పిలుపు లేదంటుంటది కాబట్టి డిస్కరేజ్మెంట్ వచ్చిందని కాదు అక్కడ. ఇంకా చెప్పాలంటే పిలుపు ఉంది కాబట్టి ఆ పిలుపు తగ్గట్టు చేస్తాను కాబట్టి నిరుత్సాహమైనటువంటి ఒకసారి వస్తుంది. ఇజ్రాయెల్ పల్లెకి ప్రాబ్లం వస్తే మోషే దగ్గరికి వెళ్తారు, కానీ మోషేకి ప్రాబ్లం వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళడానికి లేదు. వెళ్తే దేవుడి దగ్గరికి వెళ్తాడు అంతే, ఎవరు లేరని. అంటే గమనించండి, ఒకసారి మీరు విశ్వాసులు మీరు ఏమనుకుంటారంటే భాష మనం అర్థం చేసుకోవడం అనుకుంటారు. ఒకసారి మీరు గమనించండి, ఒక కాపరి మంచోడా చెడ్డడా అనేటువంటిది డిసైడ్ చేయాల్సినటువంటి విషయం ఏంటి తెలుసా? ఆయన మాకు ఆత్మీయ ఆహారాన్ని ఇస్తున్నాడా లేదా దాన్ని బట్టి ఒక కాపరి మంచివాడా చెడ్డవాడా నిర్ణయించాల్సి ఉంటాను. మీరు అనుకున్నటువంటి కార్యం నేను చేయలేదు కాబట్టి నేను చెడ్డవాడిగా మారను. లేదు మీరు అడిగారు కాబట్టి నేను చేశాను కాబట్టి అనుకుని నేను మంచివాడిగా ఉండను. మంచివాడ చెడ్డవాడు అనేటువంటిది మీకు నచ్చింది చేసిన దాన్ని బట్టి మంచివాడు చెడ్డ అంటే డిసైడ్ చేయకూడదు. బైబిల్లోకి వెళ్ళి నిజమైన కాపరి యాక్చువల్గా ఏం చేస్తాడు, కాపరి నుండి మనం ఏం ఆశించాలని బైబిల్ మనకు చెప్తుంది, అది చూడాలి. బైబిల్ ప్రకారం ఉన్నప్పుడు అది మీకు దొరుకుతున్నప్పుడు పట్టించుకునే మంటి ఘట్టంలో ఐశ్వర్యం గత వారం చెప్పాను చూసారా? మంటి ఘట్టాన్ని చూడకూడదు, లోపల ఉన్న ఐశ్వర్యాన్ని చూడాలి. ఆ లోపల ఐశ్వర్యం ఉందా, అది నిజమైనటువంటిదా, అది మీకు ఉపయోగపడుతుందా లేదా అది చూడాలి. అది ఉపయోగపడుతున్నంత వరకు, అది మీకు దొరుకుతున్నంత వరకు మీరు మంటి ఘట్టాన్ని చూడకూడదు. దేవుడు మీ కొరకు మంటి ఘట్టంలో సిద్ధపరిచినటువంటి ఐశ్వర్యాన్ని పొందడానికి మీరు రావాల్సి ఉంటుంది. చూడడానికి అయితే జస్ట్ ఇది వాక్య పరిచయం చేసుకోవడం అంతే, ఇంకేముంది అనుకుంటాం పరిచయం అంటే. కానీ పరిచయం దాంట్లో అది మనకు కనబడే దానికంటే మనం అనుకున్న దానికంటే ఇంకా చాలా ఎక్కువగా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటున్నాయి. అవన్నీ ఏంటంటే మనిషి యొక్క సామర్థ్యానికి మించినటువంటి కార్యాలు అవి. అవన్నీ ఒక రకంగా అవన్నీ ఆ పరిచయాలు ఉన్న డిమాండ్స్ ఏం చేస్తా తెలుసా, మనిషిని ఒక్కొక్కసారి కొనుగోలు చేస్తూ ఉంటాయి. అందుకని మోషే అంటున్నాడు, నేను చచ్చిపోతే బెటరు, నీకు నా మీద దయ ఉంటే నన్ను చంపేసి అన్నాడు. ఒక పాస్టర్ గారు అలాంటి సిచ్యువేషన్లోకి వెళ్తారా అంటే అక్కడ మోషే ఆ రోజు ఏం లేడు. మంచి నాయకుడు, ఎంతో సాత్వికుడైన నాయకుడు. ఆ రకంగా ప్రజల మీద ప్రేమ లేక నేను దూరం అయిపోదాం అనుకోవట్లేదు, ప్రజల మీద ప్రేమ ఉంది. కానీ ఆయన రెస్పాన్సిబిలిటీస్ చూస్తున్నప్పుడు ఆయన ఎంతగానో అవన్నీ ఆవరిస్తున్నట్లు అనిపించింది. ఇవన్నీ నా వల్ల జరగవు, నేను ఒక్కని కార్యాన్ని చేయలేదు అనిపించినంత బాధ్యత కాపరి మీద ఉంటుంది. చూడడానికి అది అలా కనబడదు, కానీ ఆ భారం ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినా అది అర్థం కాదు. యాక్చువల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి అర్థమైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ అది ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా అందులో ఏముండదు. కానీ ఖచ్చితంగా అది ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకి ఆ విషయం తెలుస్తుంది. ఆ రోజున మోషేకి తెలిసింది అని నేను భరించలేనటువంటి వారం అంటున్నాను. అందుకే మనం చూసారా, మోషే తన సొంత ప్రజల మధ్య ఉంటున్నాడు, కానీ బయట వాళ్ళకి బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడదు. అంటే నేను ఒకసారి ఏంటంటే అందరూ మన విశ్వాసాలే కదా అనుకుంటాం. యాక్చువల్ చూస్తే నిజంగా పనికొచ్చే విశ్వాసాలు, అవసరానికి ఉన్న విశ్వాసాలు యాక్చువల్ ఒకరు కూడా బహుశా ఉండకపోవచ్చు, అర్థం చేసుకున్న ఒకరు కూడా ఉండకపోవచ్చు. చూడండి, ఒకే భాష మాట్లాడేవాళ్ళు, ఒకే ప్రాంతం ఉండడం, చిన్నప్పటి నుంచి కలిసిన వారం కావచ్చు, చిన్నప్పటి నుంచి చూస్తున్న మొక్కలు అయి ఉండొచ్చు, లేదా చాలా కాలం ఒకే సంఘం ఉంటే వాళ్ళు అయి ఉండొచ్చు. యాక్చువల్ నిజమైన సిచ్యువేషన్ చూస్తే మాత్రం యాక్చువల్ ఒకరు కూడా బహుశా సపోర్ట్ లేని పరిస్థితిలో కూడా ఒకసారి పాస్ట్ గారు ఉంటారు. ప్రాబ్లం అక్కడ జనాలు లేక కాదు, లక్షల మంది మోసి చుట్టూ ఉన్నారు. కానీ ఆ సిచ్యువేషన్ ని మోషేని అర్థం చేసుకొని మోసే తగ్గట్టు ఉండే వాళ్ళు ఒకరు కూడా అడిగారు. అంతా తన వాళ్ళే, కానీ ఒకే చోట ఉన్నప్పుడు కూడా ఎక్స్పీరియన్సెస్ మాత్రం వేరు. వాళ్ళకి ఆహారం కావాలంటే వాళ్ళు మోసి పెడుతున్నారు, వాళ్ళకి ఆహారం వస్తుంది, దేవుడు పంపిస్తున్నాడు, వాళ్ళు తృప్తిగా భోజనం చేస్తున్నారు. కానీ ఈ లోపు మోషేల ఎక్స్పీరియన్స్ చూసారా, వాళ్ళ ఆహారం ఉన్నప్పుడు కానీ, నీళ్ళు అడిగినప్పుడు కానీ, లేదంటే వెనకాల ఫరో సైన్యం వచ్చేస్తున్నప్పుడు, సముద్రం ఉంది వెనకాల సైన్యం అన్నప్పుడు దేవుడు అద్భుతం ఎలాగైనా చేస్తున్నాడు, అద్భుతం, వీళ్ళు హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. కానీ అద్భుతం జరిగే వరకు ఈ మోషేకి ఆ ఎక్స్పీరియన్స్ చూసారా, ప్రజలు వచ్చి ఆయన నడటం, ఆయన చనుక్కోవడం, ఆయన గురించి మాట్లాడడం చూసారా, ఆ చేదు అనుభవం ప్రతిసారి మోషే దానికుండా వెళ్ళాల్సిన పరిస్థితి మోషేకి ఏర్పడుతుంది. అది చాలా భారంతో కూడినటువంటి. ఆహారం లేని వరకు మోషే దగ్గరికి ఆహారం అడుగుతారు, ఆహారం రాగానే వాళ్ళు మోషన్ మర్చిపోతారు, వెళ్ళి హ్యాపీగా సంతోషంగా భోజనం చేస్తారు. వాళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం తిరగానే వాళ్ళకి ఆశీర్వాదం, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. కానీ అక్కడ ఆహారం దేవుడు ఇచ్చినప్పుడు కూడా అక్కడ మోషే ఆహారం చూసి ఎంజాయ్ చేయడానికి మోషే దగ్గర అంత ఆనందం ఆయనకి ఉండదు. ఎందుకంటే ఆహారం వచ్చే వరకు ఆయన ఫేస్ చేసేవంటి ఆ ప్రెషర్ కానీ, ఆ స్ట్రెస్ కానీ, ఒత్తిడి, భారం అంతా కూడా ఎదురు ఆశీర్వాదం కనబడుతున్నా సరే దాన్ని ఎంజాయ్ అది చేయలేడు మోషే. ప్రజలు ఎంజాయ్ చేస్తారు, హ్యాపీగా వాళ్ళు భోజనం చేస్తారు, కానీ మోషే దాన్ని యాక్చువల్ గా చేయలేడు. అంటే అందుకని మోషే ఆ టైం ఏం చేస్తాడంటే చాలా భారంగా వేయలేడు, చచ్చిపోతే బాగుంది అనిపించింది. అందుకే ఆలోచించండి, ప్రతిసారి పాశ మమ్మల్ని అర్థం చేసుకోవాలి ఇప్పుడు అనుకోకూడదు. అందుకని చూడండి, నన్ను మీరు ఫాలో అవ్వాలనుకున్నప్పుడు, మీరు ఇక్కడ చర్చ రావాలనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నిర్ణయించుకోవాల్సిన ఒకటే, నేను కరెక్ట్ కాదో మీరు ఆలోచించుకోవాలి.
నేను కరెక్ట్ అంటే మీరు ఆడమే, నేను కరెక్ట్ కాదు, నాకు కరెక్ట్గా రెస్పాన్సిబిలిటీ లేదని మీకు అనిపించినప్పుడు మీరు మానేసినా నేను మీకోసం బాధపడాల్సిన పని కూడా లేదు. అందుకే చెప్తాను, ఫాలో అయ్యామంటే అనుసరించామంటే కరెక్ట్గా ఉన్నా అనుకుంటే అనుసరించాలి. అంతే నువ్వు వచ్చి కూర్చొని వాక్యం వింటూ మళ్ళీ ఇంటికి వెళ్ళలేదు ఇంకెవరి దగ్గర చెడుగా మాట్లాడుతూ పాస్టర్ మాకు ఇలా చేయట్లేదు, మాకు అలా చేయట్లేదు, మమ్మల్ని ఇలాగంటున్నారు అలాగంటున్నారని అది ఉండకూడదు. ఒకటి డిసైడ్ చేసుకోవాలి, నేను కరెక్టా కాదని డిసైడ్ చేసుకోవాలి. కరెక్ట్ అంటే అనుసరించాలి, కరెక్ట్ కాదంటే ఇక్కడ ఉండడం కూడా మీకు మంచిది. నేను చెప్పేస్తాను అది, నేను మనసు మీకు కరెక్ట్ కాదనిపిస్తే, నేను సూటబుల్ కాదనిపిస్తే మీరు వేరే ఎక్కడికి వెళ్ళినా నాకు హ్యాపీ ఉంది. కానీ ఒక చోట ఉన్నప్పుడు అది నమ్మకంగా సాగాల్సి ఉంటుంది. ఎందుకంటే పరిచయం అనేది పాస్టర్ గారు ఎంత ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసినా సరే అది ఇంకనూ మీరు అర్థం చేసుకోగలిగేది చాలా తక్కువ. ఎందుకంటే అది ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే చూసారా, ఆ సిచ్యువేషన్ లో మోసే తన ప్రజల మధ్యన ఉన్నాడు కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం వేరు. మోసే వాళ్ళ మధ్య ఉంటున్నాడు కానీ ఆయనకు మనసులో కలిగేటువంటి ఆలోచనలు వేరు, ఆత్మ కలిగేటువంటి ఆ స్థితి వేరు. అది ఎప్పటికి కూడా ఇజ్రాయెల్ లక్షల మంది ప్రజలది మోసేది ఒకేలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పటికీ కానే కాదు. నాయకులు విశ్వాసులు కలిసే పని చేయాలి, రెండు కలిసి ఉండాలి. కానీ ఎప్పటికీ యాక్చువల్ రెండు నిజంగా చూసుకుంటే రెండు ఒక ఎక్స్పీరియన్స్ కానే కాదు. అది నేను నెక్స్ట్ వీక్ నేను చెప్తాను దాని గురించి. కలిసే వెళ్ళాలి, కానీ ఎప్పుడు కూడా కలిసి పనిచేస్తున్నాం కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ నా ఎక్స్పీరియన్స్ ఎప్పుడు ఒకటిగా ఉండదు. మీ ఎక్స్పీరియన్స్ వేరు, నా ఎక్స్పీరియన్స్ వేరు. ఒక కార్యం అవుతున్నప్పుడు అందులో ఉన్నటువంటి భారం కానీ అందులో రెస్పాన్సిబిలిటీ కానీ కాపాడుకున్న రెస్పాన్సిబిలిటీ విశ్వాసాలకి ఎక్స్పీరియన్సెస్ వేరుగా ఉంటుంది. అందుకని అది ఎప్పటికీ కూడా విశ్వాసాలకు అర్థము కాదు. అందుకని మోసం చచ్చిపోతాను ప్రభువా నేను చంపినప్పుడు కూడా మోసం శిల్పాలకు అర్థమై ఉండదు. అని అంటున్నాను చూడండి, అర్థం చేసుకోవాలి. దేవుడు కనుక ఇక్కడ మిమ్మల్ని పెట్టాడు అనుకుంటే నేను ఉండడం దేవుని చెప్తాను నాకు తెలుసు, అందుకే ఇక్కడే ఉన్నాను. నేను డిసైడ్ చేసుకోవాలల్లా విశ్వాసలే. ఇక్కడ దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టాడు, ఈ సంఘం దేవుడు నన్ను పెట్టాడు అనుకుంటే చచ్చిపోరు ఇక్కడే మీరు నమ్మకంగా కంటిన్యూ అవ్వాల్సి ఉంటుంది. నమ్మకంగా లేదు ఈ భాష మాకు కరెక్ట్ కాదండి అనుకుంటే, లేదు ఈ భాషనే కరెక్ట్ కాదనుకుంటే ఉండాల్సిన పని కూడా. మిమ్మల్ని బాధ పెట్టాలనో కోపం అంత మాట్లాడేది రెస్పాన్సిబిలిటీతో ఉండి మీరు డిసిషన్ తీసుకోవాలని చెప్తున్నాను. మిమ్మల్ని ఆలోచింప చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు సార్ అనుకోవచ్చు భాష పద్దాక ఉత్తరం వెళ్ళిపోతే అంటారు పద్దాక అనుకుంటారని. ఒక కాపర్ ఎప్పుడు జనరల్ గా ఎవరిని విశ్వాసం వెళ్ళిపోమని చెప్పరు. ఎలాంటి భాష అయినా సరే జనరల్ మాట చెప్పరు. నేను చెప్తున్నాను, నేను వాళ్ళకంటే చెప్పడం కూడా చెప్తున్నాను కాదు, విశ్వాసాలకి వాల్యూ తెలియదు కూడా చెప్తున్నాను కాదు. మీరు ఇక్కడికి వస్తున్నారంటే మీ వాల్యూ అంటే నాకు తెలుసు. ముఖ్యంగా మీ ఆత్మల విలువ, ఆత్మ జీవితం విలువ నాకు తెలుసు. అందుకని మీరు ఆలోచించుకోవాలని ఆ మాటలు కూడా నాకు చెప్తుంటాను. ఆత్మీయ విలువ మిమ్మల్ని భౌతిక సంబంధంగా దానికంటే మీ ఆత్మకు నేను కాపరు కాబట్టి నేను ఇలాగ పని చెప్పి చూస్తాను, నేను చేసే పని సంతోషంగా చేయరు, లేకపోతే నిష్ప్రయోజనం అంట. అంటే చూడాల్సింది నేను ఎంత సిద్ధపడిని, నైట్ అంతా నిద్రలాంటి సిద్ధపడిని, పరిశుద్ధాత్ముడు అంతగా వాడుకుని, కానీ మీరు కనుక సరిగ్గా విధేయత చూపించకపోతే దుఃఖంతో కనుక అదే పని చేస్తే దానివల్ల ఉపయోగం లేదంట. పరిశుద్ధాత్ముడు ఉండొచ్చు, పరిశుద్ధాత్ముడు ప్రతి మాట మీతో నాతో మీతో మీకు పలికి ఉండొచ్చు, పరిశుద్ధాత్ముడు ప్రేరేపణ ద్వారా వాక్యం వచ్చి ఉండొచ్చు. అయినప్పటికీ కనుక మీరు కనుక లోబడకపోతే సంతోషం ఉండదు, సంతోషం లేకపోతే ఆ వాక్యము ఆ పరిచయం నిష్ప్రయోజనం మారిపోతుంది. ఆ కార్యం దేవుడు లేక ప్రాబ్లం కాదు, అక్కడ నిష్ప్రయోజనం అయింది. పరిశుద్ధాత్మ దేవుడు లేక కాదు, దేవుడు పిలుచుకోని వాడు ప్రసంగం చేస్తున్నాడు కాబట్టి నిష్ప్రయోజనం ఉంటుంది కాదు. జస్ట్ ఏంటంటే విశ్వాసాలు కాపరికి లోబట్టలేదు కాబట్టి, కాపరికి లోబడకపోవడం వల్ల కాపరికి ఉన్నటువంటి దుఃఖాన్ని బట్టి ఆయనను దుఃఖంతో పరిచయం చేసినప్పుడు కూడా దానివల్ల విశ్వాస ఉపయోగమే లేదు అని చెప్పండి. చూసారా, మీకు ఏమైనా ప్రాబ్లం జీతం తక్కువ వస్తే కంపెనీలో కూర్చొని యూనియన్ ఉంటుంది, స్ట్రైక్ చేస్తే జీతాలు పెరుగుతాయి. ఎప్పుడైనా పాస్ గారు జీతం సరిపోతుంది స్ట్రైక్ చేసి చూసారా? ఉండదు, అలాగే ఉండవు. ఇప్పుడు ఆలోచించండి, ఇవన్నీ ఏంటంటే లోకల్ ఉన్నట్లుగా పరిచర్లు ఉండవు, ఆత్మ సంబంధం ఏంటండి. అందుకే నేను చేసేది కరెక్ట్ గా బయలు ప్రకారం మీరు అర్థం చేసుకుంటే నేను చేసేది కరెక్ట్ గా మీకు తెలుస్తుంది. అదే మీరు ఇంకా వేరేతో చూసారనుకోండి, ఆ పాస్టర్ గారు ఈ పాస్టర్ గారు అని, బహుశా వాళ్ళ పిలుపు వాళ్ళు అలా చేస్తున్నారు, దేవుడు వాళ్ళని అలాగే పిలుచుకున్నారు కాబట్టి వాళ్ళు అలా చేస్తున్నారు. మీరు నేను కూడా అలాగే చేయాలి మీరు ఇప్పుడు కూడా అనుకోకూడదు. ఎందుకంటే చూడండి, పాస్టర్స్ కూడా ఈ విషయంలో చాలా కేర్ తీసుకోవాల్సిన ఆత్మ సంబంధంగా ప్రమాణం. దేవుడు యాక్చువల్గా ఏ ఉద్దేశంతో ఏ రీతిలో వాడబడాలని పిలుచుకున్నాడో ఒకసారి ప్రజలు ఏం చేస్తారు, అది కాకుండా వేరేగా మోల్డ్ చేసే ప్రయత్నం చేస్తారు. నా పిలుపు నాకు తెలిసినప్పుడు నన్ను ఎంతమంది వేరేగా మోల్డ్ చేయాలని చూసినా సరే, అలా నేను మారడం వల్ల నాకు స్వయంగా లాభం వస్తున్నా సరే, నా పిలుపు అని తెలిసినప్పుడు నా పిలుపులో కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యి నా పిలుపులో కాన్ఫిడెన్స్ కలిగి అందులో స్థిరంగా ఉండాలి. కానీ ప్రజల కోసం పిలుపుని మార్చుకోవడానికి వీలు లేదు.
చాలా మంది పాస్ట్ గారులా స్టార్ట్ అవుతారు, తర్వాత మిషనరీగా ఉంటారు, ఇంకేదో చేస్తారు చాలా మంది లాభం కోసం. నేనేంటో నా పిలిపేంటో దేవుడు నన్ను యాక్చువల్ ఎందుకు పెట్టుకున్నాడు అంటే నాకు తెలిసినప్పుడు, నేను మిగిలిన వాళ్ళకంటే ఏ రీతిగా దేవుడు ప్రత్యేకపరచుకున్నాడో తెలిసినప్పుడు, అది కాదని వేరే వాళ్ళు నన్ను ప్రెజర్ పెట్టారనో లేదా వేరే వాళ్ళు ఇష్టపడ్డారనో నేను మార్చుకోవడానికి ఇష్టపడదు. ఎందుకంటే నా పిలుపులో నాకు కాన్ఫిడెన్స్ ఉండాలి. నేనేంటో దేవుడు నన్ను దేని పిలుచుకున్నాను దాని మీద నాకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వేరే వాళ్ళు చేస్తున్నారు కదా మనం కూడా ఇలా చేద్దాం అని ఎప్పుడు కూడా దేవుడు ఇచ్చినటువంటి దాన్ని కాదని వేరే దాన్ని పట్టుకోమని నష్టం ఉంటుంది. ఇప్పుడు అందరూ వాక్య పరిచర్య చేస్తారు, ఆయన చేసే విధానం మార్పు వస్తుంది. అలాగే నేను చేసేది కూడా వేరే వాళ్ళతో మార్పు ఉండొచ్చు. కారణం ఏంటంటే ప్రతి వాళ్ళు చెడ్డలు కాకపోవచ్చు, కానీ దేవుడు నన్ను ఇలా వాడుకొని దేవుడు నన్ను అలాగ పిలుచుకున్నాడు, వాళ్ళని అలాగ వాడుకోవడం దేవుడు బహుశా వాళ్ళని అలాగన్నా పిలుచుకుంటాడు. ఒక్కొక్కరు ఒకరికి పిలుచుకుంటాడు, ఆ పిలుపు తగ్గట్టుగా వెళ్ళిపోవాలి. అందుకనే నేను ఎప్పుడు చెప్పిన చూసారా, నా పరిధింటో నాకు తెలుసు. నేను కాంతి చేయమని ఎవరన్నా చెప్తున్నా నిజంగా ఇష్టపడను, ఎందుకంటే అది నాది, అది నా పిలుపు అక్కడ లేనప్పుడు నేను అది చేయడానికి ట్రై కూడా చేయకూడదు. ఎందుకంటే చేస్తే నేను ఫెయిల్ అవుతాను. బహుశా నా టాలెంట్ ఉండొచ్చు, అయినా సరే నేను చేయడానికి వీళ్ళు, ఎందుకంటే దేవుడు నన్ను దాన్ని పిలుచుకోలేదు, దేవుడు నన్ను దీనికి పిలుచుకున్నాడు. కాబట్టి ఆ పిలుపులోనే నమ్మకంగా వెళ్ళిపోవాల్సి అని గమనించండి. వాక్య పరిచయం అనేది అందుకనే చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు మోషన్ లక్షల మంది నడిపించాడండి, ఇదేముంది అనుకుంటారేమో, వాక్య పరిచయంలో కూడా చాలా భారం ఉంది, ఇందులో చాలా భారం ఉంది. అందుకని అన్నట్టు చూసారా, ఆత్మలకు కాపరే, అందులో భారం ఖచ్చితంగా. మిమ్మల్ని చూస్తున్నప్పుడు నేను మిమ్మల్ని చూడను, మీ ఆత్మీయ స్థితిని బట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. మీ ఆత్మీయ స్థితిని బట్టి నేను మిమ్మల్ని అంచనా వేయవలసి ఉంటుంది. ప్రతిది అలా స్పిరిచువల్ క్యాలిక్యులేషన్స్ తో వెళ్లాల్సి ఉంటుంది. అందుకే ఇది అంత బాధ్యత కూడినటువంటి పని ఇది. అందుకనే పరిచయం విషయానికి వస్తారు ఆలోచించండి. ఎంతసేపు పాస్టర్ గారు మమ్మల్ని అర్థం చేసుకున్న దానికంటే మనం ఎప్పుడన్నా అసలు పాస్టర్ని అర్థం చేసుకున్నాను ఆలోచించండి. నేనేం చేస్తానో నాకు తెలుసు, ఇందులో ఉన్నటువంటి డిమాండ్స్ ఏంటో నాకు తెలుసు, ఇందులో రిస్క్ ఏంటో నాకు తెలుసు. అన్ని ఒకసారి భారం అని అనిపిస్తుంది. అయినా సరే పర్లేదు, ఎందుకంటే మించిన దానికంటే ఎప్పుడు దేవుడు ఎవరిని కూడా శోధింపనియ్యడు. కాబట్టి నేను మోయగలిగితే దేవుడు నాకు ఇస్తాడు. మోస్తాం, ఒత్తిడి ఉండొచ్చు, ప్రెజర్ ఉండొచ్చు, భరిస్తాం, ఎందుకంటే దేవుడు దానికే చూస్తున్నాం. అందుకే అంటాను, సేవ అంటే ఏంటో నాకు ఆల్రెడీ అర్థమైపోయింది. ఇందులో ఉన్నటువంటి అర్థం చూస్తారా, ఇందులో ఉన్నటువంటి ఒడిదుడుకులు ఏంటో, మంచి చెడు ఏంటో అన్నీ తెలిసిపోయింది. ఆల్రెడీ ఇందులో ఎలా ఉంటుందో, జీవితాంతం ఎలా కంటుందో ఆల్రెడీ తెలిసిపోయింది. ఉన్నది నమ్మకం చేసుకుంటూ వెళ్ళిపోవడం. కాబట్టి అర్థం చేసుకోవాలి పరిచయం దాంట్లో ఏముంటుంది. నాయకుడు అంటే ఏదో ఉండి ప్రతి అందరూ 5 నిమిషాలు చేస్తారు, జాలికి వచ్చేసి 4 మాటలు చెప్పుకొని పెత్తనం చలాయించేసి దాని గురించి గొప్పగా చెప్పుకొని వెళ్ళిపోతాడు అనేటువంటిది కాదు నాయకుడు అంటే. నాయకత్వం అన్న దాంట్లో చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. బైబిల్ ఎవ్వరు నాయకులు ఉండడానికి ఇష్టపడలేదు, నేను ఇష్టపడలేదు. కానీ దేవుడు పిలుచుకున్నప్పుడు లోబడతాం, ఆ కార్యాన్ని విశ్వాసగా బ్రతకడం చాలా ఈజీ. మీకు బహుశా అదే కష్టం ఉండొచ్చు, ఇప్పుడు నాకు ఇక్కడ నిలబడి అనిపిస్తుంది విశ్వాస బ్రతకడం చాలా ఈజీ, కానీ పాస్టర్ గారికి బ్రతకడం ఎందుకంటే మనుషుల మధ్యలో ఉండి మనుషుల కొరకు పరిచయం చేయడం దేవుడు చెప్పాడు కాబట్టి అని చేయడం, అందులో చాలా ఒత్తిడి ఉంటుంది. మోషే ఆ రోజు దాన్నే ఫీల్ అయ్యారు. కాబట్టి అర్థం చేసుకోండి, అంటే పరిచయం దాంట్లో బహుశా విశ్వాసం కాబట్టి మాకు అర్థం కాదు, కానీ అందులో ఖచ్చితంగా భారం ఖచ్చితంగా ఉంది. అర్థం చేసుకుంటే అప్పుడప్పుడు నా కోసం కూడా ప్రేయర్ చేస్తుండాలి మీరు. ఎందుకంటే నేను చెప్పుకోకపోవచ్చు బయటికి, కానీ చాలా లోపల ఉంటాయి. కాబట్టి వాక్య పరిచర్యగా ఏముందిలేండి అనుకోకండి, ఇందులోనే చాలా భారం ఉంది. వాక్య పరిచర్య అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు, ఇది చాలా భారంతో బాధ్యతతో కూడినటువంటిది. మీరు చాలా కష్టపడతారు డ్యూటీలో, నాకు తెలుసు ఆ విషయం, ఎంత కష్టం నాకు తెలుసు, కానీ ఇది ఏమాత్రం దానికంటే తక్కువేమీ కాదు. అది గ్రహించి సేవను అర్థం చేసుకుని ప్రయత్నం చేయాలి. లోబడ్డారనుకోండి, అప్పుడు కాపరికి ఆనందం బైబిల్ చెప్తుంది, న్యూ టెస్ట్మెంట్ చెప్తుంది. ఎప్పుడైతే కాపరికి ఆనందం కలుగుతుందో ఇంకా బెటర్ గా మీకు సర్వీస్ చేయగలుగుతారు, ఇంకా బెటర్ గా మీకు ఉపయోగపడగలుగుతాం. ఇప్పుడు ఆశీర్వాదకరంగా అది పరిచయం ఉంటుంది, మీ ఆత్మలు బలపడతాయి. అందుకని నేను చెప్పాను, నేను అనుకున్నాను కాబట్టి నేను మీకు పాస్టర్ అవ్వలేదు, మీకు పాస్టర్గా దేవుడు నన్ను పెట్టాలన్నాడు కాబట్టి నేను ఇక్కడ పాస్టర్గా ఉన్నాను. నాకు ఇష్టమై లేను, నాకు ఇంట్రెస్ట్ ఉంది కాదు, కానీ దేవుడు నిర్ణయించారు కాబట్టి నేను మీకు పాస్టర్. మీరు కోరారు కాబట్టి నేను పాస్టర్ అవ్వలేదు,
దేవుడు మీకు నేను ఉండాలని దేవుడు నిర్ణయించాడు కాబట్టి నేను కూడా మీకు రాస్తున్నాను. మీరుకున్నా నేను ఉన్నా, ఇది దేవుడు నిర్ణయించింది కాబట్టి మీరు లోబడాలి, నేను లోబడాలి. అదే ఈ పరిచర్లో ఉన్నటువంటి విషయం. కాబట్టి ఇందులో చాలా భారం ఉంది. సేవ అనేటువంటి పిలుపు చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. అది గ్రహించండి. ఆ రెస్పాన్సిబిలిటీ తెలుసుకొని పాస్టర్ మాకు ఏం చెప్పినా ఒక బాధ్యత చెప్తున్నారు, ఒక రెస్పాన్స్ చెప్తున్నారు అని గ్రహిస్తే లోబడాలి. లోబడితే నేను చెప్పేది నేను చేసేది మీకు ఆశీర్వాదకరంగా ఒక చిన్న ప్రార్థన చేసుకోండి.